రాష్ట్రంలో కాపులు అణిచివేతకు గురి అవుతున్నారు అని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఆరోపించారు. విజయవాడ వేదికగా ఆగస్టు 16వ తేదీన పార్టీలకు అతీతంగా నిర్వహించే కాపుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరుతూ ఒంగోలు కర్నూలు రోడ్లోని ఏ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కాపులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు పోగుల మల్లికార్జున్ అధ్యక్షత వహించారు. అనంతరం జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కుల సంఘాలకు గౌరవం లేకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయి అని మండిపడ్డారు. దామాషా ప్రకారం కాపులకు ఇవ్వవలసిన పదవులు ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు ఇచ్చిన కాపులకు బీసీ రిజర్వేషన్లు అనే అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. కాపుల పట్ల ప్రధాన పార్టీల వైఖరి తెలియజేయాలని స్పష్టం చేశారు. కాపుల గౌరవాన్ని పెంచే దిశగా విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్య, చర్చ, తీర్మానం, కార్యాచరణ వంటి అంశాలతో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహించే సమావేశాన్ని ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కాపులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ గౌరవ అధ్యక్షులు చందు జనార్దన్, రాష్ట్ర కార్యదర్శి ఈమని మదన్ మోహన్, జోన్ 4 మహిళా అధ్యక్షురాలు కొల్లా భువనేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పిచ్చయ్య, యువజన విభాగం అధ్యక్షుడు బండారు సురేష్, సుధాకర్, మహిళా విభాగం రాష్ట్ర ఉప అధ్యక్షురాలు నిర్మలా జ్యోతి, పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కాపుల పట్ల జరుగుతున్న నిరాదరణ కానీ రకరకాల అణచివేతకు గురవుతున్న కాపుల పట్ల సరైన అవగాహన, కాపు సంఘాలకి గౌరవం పెంచే విధంగా ఒక బోధన కార్యక్రమాన్ని విజయవాడ రేపు ఆగస్టు 16న చేపట్టాం. దాంట్లో ఏంటంటే పార్టీల పేరు చెప్పి కులంగా విడిపోకూడదని చెప్పి ప్రధాన ఉద్దేశంతో కాపు సమస్యల్ని ఐడెంటిఫై చేసి, అంటే ప్రతి జిల్లా కానీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి వాటి పరిష్కారానికి ఒక సమస్య, ఒక చర్చ, ఒక తీర్మానం, కార్యాచరణ, ఈ 4 అంశాల మీద ఒక బోధన కార్యక్రమం తీసుకున్నాం. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఏంటంటే కుల సంఘాలకి గౌరవం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీ అయినా సరే కాపుల పట్ల ఒక నిరాదరణకు గురి చేస్తున్నారు. వీటిని పరిష్కరించుకోవడానికి కోసం ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించుకోవడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని కాపు సంఘాల ముఖ్య ప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఇది ఒక ఆహ్వానితులకు మాత్రమే, ఇది అందరికీ కాదు. కాపు సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి ఆర్గనైజేషన్ పరంగా ఆర్గనైజ్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో చర్చించి కాపుల సమస్యల పరిష్కారానికి, కాపులు సామాజిక పరంగా రాజకీయంగా ముందుకు వెళ్ళేదానికి 2029 ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం. దాని నిమిత్తం మేము ఆగస్టు 16 నిర్వహించబోయే ఈ సమావేశానికి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ముఖ్యంగా ఆహ్వానించడానికి, సభ్యులకు తెలియజేసి ఆ మీటింగ్ సారాంశాన్ని మీకు తెలియజేసి మీరందరూ హాజరు కావాలని కోరుకోవడం కోసం ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాం. దీనికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అన్ని సెక్షన్స్ కాపు ముఖ్యులు పాల్గొనాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఒంగోలులో జరిగే కాపునాడు జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా సోదరులు పెద్దలు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన కమిటీ నాయకత్వం, మహిళా విభాగం, యూత్ విభాగం,
అడ్వకేట్ విభాగం అందరూ కూడా అనుబంధ విభాగాలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం సమావేశం, అదేవిధంగా మీడియా సమావేశానికి చేసిన మీడియా ప్రతినిధులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 16 విజయవాడ ఐవీ ప్యాలెస్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా జరిగే సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కాపు బలిజ తెలగ ఒంటరికి సంబంధించిన కులాల యొక్క సమస్యల మీద చర్చించనున్నాం. ప్రధానంగా సంఘాల యొక్క ప్రతినిధులు, అదేవిధంగా ముఖ్యులు, ఆహ్వానించబడ్డ ముఖ్యులతో జరిగే ఈ సమావేశంలో కాపు బలిజ వర్గాల సమస్యల మీద చర్చించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రధానమైన చర్చలు రాష్ట్రంలో గత దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ అంశం. గతంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ కోసం కేంద్రానికి పంపడం జరిగింది. అనంతరం ఈడబ్ల్యూఎస్ 5 రిజర్వేషన్ ఇస్తూ 5% రిజర్వేషన్ ఇస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అవి కూడా అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా కాపు కార్పొరేషన్కు ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఇస్తానని కూటమి ఎన్నికల సందర్భంగా కాపు బలిజ వర్గాలకు హామీ ఇచ్చింది. దాన్ని హామీని అమలుపరచాలని ప్రతి సంవత్సరం మీరు ఏదైతే 3,000 కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారో కాపు కార్పొరేషన్కి తప్పనిసరిగా వెంటనే 6,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. అదేవిధంగా విదేశీ విద్య పేరు మీద గతంలో మా కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్ళటం జరిగింది. వాళ్ళకి సంబంధించిన బకాయిలు చెల్లించలేదు. బకాయిలు పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాపు భవనాలకు సంబంధించిన నిర్మాణంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాపు భవనాల నిర్మాణం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. దామాషా ప్రకారం 25% ఉన్న కాపు బలిజ వర్గాల కుటుంబ సభ్యులు దానికి సంబంధించి ఏదైతే ఉద్యోగస్తులుగా రాష్ట్రంలో ఉన్నామో తప్పనిసరిగా ఫోకల్ స్థానాల్లో రేషియో తరపున ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడా కూడా కాపు బలిజ వర్గ ఉద్యోగస్తులకు ప్రాధాన్యత గల శాఖల్లో కానీ ప్రాధాన్యత గల పోస్టుల్లో కానీ ఎక్కడా కూడా లేరు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా సామాజిక వర్గ కుటుంబ సభ్య ఉద్యోగులకి వెంటనే ఫోకల్ స్థానాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, రాయలసీమ ప్రాంతంలో బలిజల యొక్క కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం బలిజల యొక్క కష్టాలను తీర్చాలి. దామాషా ప్రకారం ఏదైతే బలిజలకు రావాల్సిన రాజకీయాల్లో కానీ లేదా హామీ మేరకు ప్రభుత్వంగా వచ్చిన తర్వాత నామినేటెడ్ స్థానాల్లో అవకాశం ఇస్తానన్నారు. నామినేటెడ్లో కానీ రాజకీయ పార్టీల్లో కానీ ఏ పార్టీల్లో కూడా ఎవరికి బలిజలకి ఎక్కడా కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. దీన్ని రాజకీయ పార్టీలు గుర్తించి రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగులకు కానీ నామినేటెడ్ పోస్టులకు కానీ కూడా తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాం. ఈ అంశాలన్నిటి మీద ఆగస్టు 16 జరిగే సమావేశంలో తప్పనిసరిగా చర్చించి దాని మీద తీర్మానించుకుని ఏదైతే నాయకత్వం సూచనల మేరకు వారి ఆలోచనల మేరకు తదుపరి కార్యాచరణతోటి రాష్ట్ర కాపు జేఏసీ కానీ కాపునాడు కానీ దీని మీద ఉమ్మడిగా ఐక్య కార్యాచరణతోటి తప్పనిసరిగా ముందుకు వెళ్తుంది. అయితే కాపు సంఘాలు ఏ సమస్యని తెర మీదకు తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కాపు బలిజ వర్గాలకు సంబంధించిన సమస్యల మీద సంఘాలుగా మేము మాట్లాడితే అది అధికార పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఏదైతే దామాషా ప్రకారం రాష్ట్రంలో 25% ఉన్న కాపు వర్గాలకు సంబంధించిన సమస్యలను మేము అడుగుతున్నాం తప్ప మేము ఏ ప్రభుత్వానికో ఏ రాజకీయ పార్టీకో వ్యతిరేకం కాదు. మేము రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నాం, రాష్ట్రంలో బతుకుతూ ఉన్నాం. రాష్ట్రంలో అందరితో పాటుగా మేము కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ఓటు వేసుకుంటూ అదేవిధంగా జీవనం కొనసాగిస్తూ రాష్ట్రంలో ఉన్న జనాభాలో 25% కాపు వర్గాలు ఉన్నాయి. మరి మా సమస్యలు అడిగితే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకం లేదా ఫలానా పార్టీకి వ్యతిరేకం అంటే ఇది చాలా తీవ్ర విచారకరం. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మేము కాపు సమస్యలు
మా వర్గాల యొక్క సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కాపు సమస్యలను తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని, సమస్యలు దీని మీద సమావేశం అనంతరం పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని, పెద్దలు లోకేష్ గారిని, పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా బీజేపీ నాయకత్వాన్ని కలిసి డెలిగేషన్గా వినతి పత్రాలు ఇస్తాం. అదేవిధంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు, వైసీపీ అధినేత పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, వారు పాదయాత్ర సందర్భంగా గతంలో జగ్గంపేటలో మేము కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వలేనని ప్రకటించారు. కానీ ఏదైతే ఇప్పుడు వైసీపీలో ఉన్న కాపు నాయకత్వం ఉమ్మడిగా వైసీపీ కాపు నేతల సమావేశం నిర్వహించింది. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు అమరులైన తర్వాత వారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా పిలుస్తూ ముద్రగడ గారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించే కార్యక్రమంలో కూడా వైసీపీ నేతలు పాల్గొంటూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో బీసీ రిజర్వేషన్ ఇవ్వలేనన్నారు. మీరు కాపు బలిజ వర్గాలకు సంబంధించిన అంశంలో బీసీ రిజర్వేషన్ పట్ల వైసీపీ నేతగా వైసీపీ పార్టీ యొక్క వైఖరిని స్పష్టం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కాపు వర్గాల సమస్యల మీద మీరు కూడా మాట్లాడాలి. మా సమస్యల పట్ల పరిష్కరించే విధంగా తప్పనిసరిగా మద్దతు ఇస్తూ మా కాపు సమస్యల మీద మీ వైఖరి ఏదో స్పష్టత ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అప్పీల్ చేస్తూ, తప్పనిసరిగా ఆగస్టు 16న జరిగే కార్యక్రమంలో కాపు సమస్యల మీద చర్చించి అనంతరం దాని మీద తీర్మానాలు చేసుకుని రాష్ట్ర నాయకత్వం సూచనలతో సలహాలతో కార్యాచరణకి తప్పనిసరిగా కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశం ఆగస్టు 16న ఐవి ప్యాలెస్లో విజయవాడలో జరగబోయేటువంటి కాపునాడు సమావేశం ప్రాముఖ్యత ఏంటి అనేది కాపు సోదరులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమస్యల గురించి ఎవరో వచ్చి పోరాడరు. మన సమస్యల గురించి మనమే కలిసి చర్చించుకొని దానికి తగ్గ పరిష్కారాలు, దానికి తగినటువంటి కార్యాచరణ ఎలాగా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి కొద్దిమంది ముఖ్యులకి మాత్రమే అక్కడ సమావేశం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఆ కార్యక్రమం జయప్రదం చేయడం అంటే మన సమస్యల్ని మనం పరిష్కరించుకునే దిశగా మొదటి అడుగు పడినట్టేను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం.